हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞంలో ఇస్కాన్ మంగళూరు వారు చేపట్టిన ఈ వినూత్నమైనటువంటి కృష్ణ చైతన్య కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి భక్తి తత్వంతో చక్కగా కృష్ణ చైతన్య యుక్తులై శ్రీమన్నారాయణ యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి మాటలను, అదే మనకు తెలిసినటువంటి భగవద్గీత, ఆ గీతా పారాయణ అవగాహన మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి వచ్చిన భక్తులందరికీ నమస్సుమాంజలి, కృతజ్ఞతలు, స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 18 రోజుల పాటు 18 యోగములు అంటే 18 చాప్టర్స్ మనకున్నాయి భగవద్గీతలో. ఈ 18 యోగాలని చక్కగా అవగాహన చేసుకుని అటు పిమ్మట ఇస్కాన్ మంగళూరు వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో మనం ఒక క్విజ్ కార్యక్రమంలో కూడా పాల్గొని దివ్యమైనటువంటి రాధా దామోదరుల యొక్క సుందర విగ్రహమైనటువంటి ఆ రూపాలతో కూడిన సర్టిఫికెట్ కూడా పొందటానికి అవకాశం ఉంది. శ్రద్ధగా భక్తితో తన్మయులై భగవద్గీత పారాయణ అవగాహనలో అందరూ కూడా పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని మొదలెట్టే ముందు ప్రతిరోజు మనము గురు స్తుతి, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్తుతి, మహాతల్లి హరిప్రియ రాధారాణి యొక్క స్తుతి, పంచతత్వ మహామంత్రము, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నామజపంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. అజ్ఞాన గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ ఆధ్యాత్మిక గురువులు జ్ఞాన దీపంతో మన నేత్రాలను తెరిపిస్తున్నారు. కాబట్టి అటువంటి మన ఆధ్యాత్మిక గురువుల యొక్క పాద పద్మములకు మనము గౌరవపూర్వకమైనటువంటి ప్రణామములు అర్పిస్తూ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభునకు, అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు మన ప్రణామములు అర్పిస్తూ శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. చైతన్య మహాప్రభు యొక్క అభీష్టమును భౌతిక ప్రపంచమున వ్యాప్తి చేయడానికి మహోద్యమాన్ని స్థాపించినటువంటి శ్రీ రూప గోస్వామి ప్రభుపాదుల వారు వారి పాదపద్మముల యందు మనము ఆశ్రయము పొందాలని హరే కృష్ణ 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 హరే హరే. తెలుగు భాష చక్కటి భాష. మనందరం కూడాను తెలుగులో భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞాన్ని చేపట్టడానికి ఈ యొక్క కృప మనకు కలిగించినందుకు ఇది ఒక అదృష్టమైనటువంటి విశేషం. అందరూ కూడా అర్థం చేసుకోండి. భగవద్గీత అనేటువంటిది భగవంతుడు చెప్పిన మాట. మనకున్నటువంటి పురాణాలు అన్నీ కూడాను మహర్షులు, వేదాంతవేత్తలు, పండితులు చెప్పినటువంటివి. కానీ భగవద్గీత భగవంతుని మాట.
శ్రీకృష్ణుడు చెప్పారు. భగవంతుడే డైరెక్ట్గా మనకి ప్రత్యక్షంగా చెప్పినప్పుడు ఆ మాటకున్నటువంటి విలువ అనన్య సామాన్యమైనటువంటిది. అందుకే అటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం ముందు మనసులో తలుచుకుని, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ఎవరయ్యా ఈ కృష్ణ పరమాత్ముడు అంటే, హే కృష్ణ నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు, నీకు నా గౌరవపూర్వకమైన ప్రణామములు అర్పిస్తూ, తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బంగారము వంటి మేనిఛాయతో బృందావనానికి రాణి అయినటువంటి ఆ రాధారాణి హరిప్రియ, శ్రీకృష్ణునికి ప్రేయసి అయినటువంటి ఆ రాధారాణి మహాతల్లికి మన నమస్కారాలు తెలియచేసుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపాన్ని, ఈ నామస్మరణిని ఎప్పటికీ ఎన్నటికీ మరువక విడువక మన జీవితాలని చరితార్థం చేసుకోవడానికి, మన జీవితంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో గీతలోని భగవద్గీతలో చెప్పబడినటువంటి వివిధ యోగములలో ఉన్నటువంటి అంశాలని మనం గ్రహించి ఏ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి లేదా భగవంతుడు చెప్పిన మార్గంలో పయనించటానికి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి మనం ప్రయత్నించవచ్చో అది ఈ భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞం యొక్క లక్ష్యం. అందుకే పెద్దలు అన్నారు, గీతా సుగీత కర్తవ్యాకి మన్యై శాస్త్ర సంగ్రహై. అంటే ఈ గీత సాక్షాత్తు విష్ణుదేవుని ముఖ కమలం నుంచి వచ్చింది. గీత అంటే విష్ణుదేవుని ముఖం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని చక్కగా మనం పాటించాలి. సర్వశాస్త్రమయీ గీత సమస్త వేదార్థ సార సంగ్రహం. అన్ని వేదాలలో ఉన్నటువంటి చతుర్వేదాలు మనకున్నాయి. ఆ చతుర్వేదాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అర్థాల యొక్క సంగ్రహమే ఈ భగవద్గీత. కాబట్టి ఇటువంటి భగవద్గీత యొక్క పారాయణం సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులన్నీ కూడా గోవులట. గోవింద గోవింద అని మనం తెలుగువారు వెంకటేశ్వర స్వామిని మనం మొక్కుతాం. గోవిందుడు గోవులకు ప్రియమైన వాడు, ఆనందమును కలిగించువాడు గోవిందుడు. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ కూడా గోవులుట. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకుతూ అర్జునుడు లేగదూడగా గొప్పదైన గీతామృతం అనేటువంటి క్షీరము పాలు సద్బుద్ధి గల మనందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని కలిగించటానికి భగవంతుడు ఇచ్చారు. ది ఎటర్నల్ సాంగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ భగవద్గీత. పరమ పవిత్రమైనటువంటి గీత అవగాహన యజ్ఞంలో మనందరం కూడా పాలు పంచుకుంటున్నాం. రాధా దామోదరులు ఇస్కాన్ మంగళూరులో ఉన్నటువంటి వెలసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని మనం నమస్మాంజలి తెలియచేసి ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి హరే కృష్ణ. భగవద్గీతను 18 రోజులలో అవగతం చేసుకొనుట. హరే కృష్ణ. 18 రోజుల్లో అవగతం చేసుకోవడం అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం. అవగతము అంటే అర్థము. ఈ కార్యక్రమాన్ని మనం మొదలెట్టే ముందు తప్పనిసరిగా కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారిని, ఈ ఇస్కాన్ మహాసంస్థని, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకాచార్యులని తలచుకుని వారికి శ్రీకృష్ణ ప్రేమకు పాత్రులై చక్కటి మార్గాన్ని మనకి చూపించి ఈ ప్రపంచంలో మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని ముక్తిమయం చేసుకోవచ్చో,
విశదీకరించినటువంటి మహానుభావుడు గురువర్యులు ప్రభుపాదుల వారికి మన నమస్కుమాంజలి తెలియచేస్తూ, ఈ ప్రభుపాదుల వారి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు కృష్ణ చైతన్యము అనేటువంటి అంశంలో ఈ చైతన్య ఉద్యమాన్ని ఆయన భారతదేశంలో కాకుండా పాశ్చాత్య దేశాల్లో ముందుగా అనేకమైనటువంటి విశేషాలతో ఉన్నటువంటి ఈ ఉద్యమ వైష్ణవ సాంప్రదాయాన్ని, ఈ సాంప్రదాయంలో భాగంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వృద్ధాప్యంలో ఒక నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకుని అక్కడ ఉన్నటువంటి 1970లో ఉన్నటువంటి ఆ పరిస్థితి అందరూ గ్రహించండి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా వారందరినీ కూడా కృష్ణ చైతన్య ఉద్యమంలోకి తీసుకుని వచ్చి భాగస్వాములను చేసి ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అనేటువంటి దాన్ని భగవద్గీత, భాగవతం వీటి పారాయణ లక్ష్యాలని, ఉద్దేశాలని చక్కగా వివరించి మనందరికీ కాకుండా ఆ దేశాలలో ఉన్నటువంటి అనేక భక్తులకు కూడా తెలియజేసి ప్రపంచంలో 6 ఖండాలలో 10,000 మంది భక్తులు సన్యాస దీక్ష తీసుకుని కృష్ణ చైతన్య ఉద్యమంలో భాగస్వాములయ్యేటట్టు చేశారు. ఈ చిత్రం చూడండి భక్తులారా. ఈ చిత్రంలో మొట్టమొదటిసారి పూరి జగన్నాథ రథయాత్రని పాశ్చాత్య దేశమైనటువంటి అమెరికాలో ప్రభుపాదుల వారు నిర్వహించారు. ఆహా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క కృష్ణ మంత్ర విలువని తెలుసుకుని కృష్ణ మంత్ర జపాన్ని ఈ చిత్రంలో ప్రభుపాదుల వారి యొక్క జీవితం మనకు కనపడుతోంది. ఆ జీవితంలో ఆయన చక్కగా చిన్ని బాలుడు కింద కృష్ణ భక్తుల యొక్క వంశంలో జన్మించి అటు పిమ్మట వారు తమ గురువుగారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా గారి దగ్గర కృష్ణ చైతన్య విద్యని నేర్చుకుని అనేకమైనటువంటి పుస్తక రచనలు కూడా చేసి ఈ యొక్క ఉద్యమానికి పుస్తకాలు ఏ విధంగా ముఖ్యమో, ఈ ఇస్కాన్ పబ్లికేషన్స్ అనేటువంటివి చాలా ప్రముఖమైనవి. ఆ భగవద్గీత, భాగవతం ప్రభుపాదుల వారు రాసినవి. ఇస్కాన్ దాదాపు 108 ఆలయాలు, ఫార్మ్ కమ్యూనిటీస్, వ్యవసాయ క్షేత్రాలు కానీ అనేకమైనటువంటి అంశాలు పెంపొందింపచేసి చైతన్య చరితామృతము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత చక్కటి గ్రంథాలు రాయడానికి ఉద్యమించి ఈ యొక్క నౌక, ఇది ఒక వస్తువులు సామానులు తీసుకెళ్లేటువంటి నౌకలో ఈ వృద్ధుడు పాపం ఆయన కేవలం కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతో, భక్తితో ఆ యొక్క పాశ్చాత్య దేశాలలో పర్యటించి వారందరినీ కూడా కృష్ణ చైతన్య ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి మహామనీషి, మహా గౌరవ గురువు, గురు పుంగవుడు, అపారమైన కృష్ణ భక్తి గల చాలా గొప్ప వ్యక్తి. అనేక మంది తత్వశాస్త్రవేత్తలతో ఈ చిత్రంలో చూడండి ఆయన వాదించి కృష్ణుడి యొక్క మహిమను అన్ని చోట్ల చెప్పారు. బ్యాక్ టు గాడ్ హెడ్ అనేది వీరి యొక్క ముద్రణ యొక్క నామము. ఇక్కడ వారు రాసినటువంటివి సుమారు 80 పుస్తకాలు దాకా ఉన్నాయి. 80కి పైగా పుస్తకాలు ఆయన చక్కగా రాయడం జరిగింది. 1965లో ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం ఈ చైతన్య ఉద్యమాన్ని అన్ని ఖండాలలోకి తీసుకుని వెళ్ళారు. పాశ్చాత్యులు, ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు నేర్చుకున్నటువంటి అంశాన్ని మనము హిందువులం, భారతదేశంలో పుట్టినటువంటి వారం, మనము గ్రహించడానికి అంత సమయం పట్టదనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని
కృష్ణ చైతన్య శక్తిని గ్రహింపజేయడానికి భగవంతుడు చెప్పిన మాటని మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో వినయపూర్వకమైనటువంటి ప్రయత్నమే ఈనాటి ఈ కార్యక్రమం. హరే కృష్ణ హరే కృష్ణ. దివ్య మనోహర విగ్రహాలు చూడండి. ఇస్కాన్ మంగళూరులో ఉన్న రాధా దామోదరులు, రాధా గోపాలు అందరూ ఈ యొక్క విగ్రహానికి నమస్సుమాంజలి తెలియజేసి నామనిష్టదాస్ ప్రభు గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు అందరికీ కృతజ్ఞతలు. మనం ఇందాక అనుకున్నాం సర్వశాస్త్రమయీ గీత అని. సర్వశాస్త్రమయీ గీత అంటే సర్వమైనటువంటి శాస్త్రముల యొక్క సారము ఈ గీతలో ఉంది. వేదాల సారం ఈ గీత. అందుకే మహాత్మా గాంధీ అన్నారు, గీతను ధ్యానించేవారు ప్రతిరోజు దాని నుండి కొత్త ఆనందాన్ని మరియు కొత్త అర్థాలను పొందుతారని. అయితే మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇక్కడ పక్కన ఒక శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన చెప్తోంది ఏమిటంటే, నేను భగవద్గీతను చదివినప్పుడు, ఆయన చదువుతున్నట్ట భగవద్గీతను చదివినప్పుడు, దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు, ప్రతిబింబించేటప్పుడు మిగతావన్నీ ఎలా చాలా నిరుపయోగంగా అనిపిస్తాయి కదా అని అంటున్నాడు. అంటే ఈ సృష్టి రహస్యము, సృష్టి స్థితి, సృష్టి లయ, మనందరికీ తెలిసినటువంటి పదాలు 3: సృష్టి, స్థితి, లయ. స్థితి లయ, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు కూడా గ్రహింపజేసే శక్తి ఆయనే, సృష్టికారకుడు ఆయనే. కాబట్టి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి మాట, దివ్యమైనటువంటి పలుకు, దివ్యమైనటువంటి వాక్కు భగవద్గీత. వాట్ ఈస్ భగవద్గీత అనేటువంటిది ఎవరైనా ప్రశ్న వస్తే, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, భగవంతుడు చెప్పిన మాట ఇది. కాబట్టి ఈ యొక్క మాటని గ్రహించడానికి మనందరం కూడా ఇక్కడ ఉద్యుక్తులై ఈ విధంగా మనం చేరుకున్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇంకోటి ఉంది. ఇస్కాన్ యొక్క భగవద్గీత సారం ఎందుకు? అయితే దీనికి చెప్పాల్సింది ఏంటంటే, విరిగిన కేబుల్తో మనం ఛార్జ్ చేస్తే ఫోన్ దెబ్బతింటుంది. సరైన సమాచారం బదిలీ కోసం దానిని ఉపయోగించలేము. కాబట్టి మనం ఏం చేస్తాం, శ్రీకృష్ణుడి యొక్క సందేశాన్ని ఏవం పరంపరా ప్రాప్తం అనేటువంటి వాక్కు ఉంది మనకి. అంటే గురు పరంపరగా నేర్చుకోవాలట. గురు పరంపర అంటే ఏమిటయ్యా అని అంటారు. గురు పరంపర అంటే దాని అర్థమే గురువులతో శిష్యరికం చేసి దాని శిష్య పరంపర కింద మనం నేర్చుకోవడమే. ఆ విధంగా నేర్చుకుంటేనే ఆ యొక్క విద్య చక్కగా సశక్తి పరంగా, స్వరూపంగా, సగుణపరంగా ఉంటుందనేటువంటిది మనకి భగవంతుడు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ పరమాత్ముడు తర్వాత బ్రహ్మ తర్వాత నారదుడు, అటు పిమ్మట వ్యాసుడు, మధ్వుడు, ఈ విధంగా అనేక మంది. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు. భగవద్గీతలో మనకి 4వ యోగంలో, భగవద్గీతలో ఉన్న చాప్టర్లన్నింటినీ మనం యోగాలు అంటాము. కాబట్టి యోగాలలో 4వ చాప్టర్ అయినటువంటి ఆ యొక్క యోగంలో మనకు చెప్పబడింది ఏమిటంటే, గురు శిష్య పరంపర చేత ఈ భగవద్గీత గ్రహించబడింది. చివరకు ఉన్నటువంటి వారు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. వారే మన కృష్ణ చైతన్య ఇస్కాన్ ఉద్యమ ఆచార్యులు, ప్రారంభకులు, వ్యవస్థాపకాచార్యులు. ఈ గురువులందరికీ కూడా మన నమస్సుమాంజలి తెలియచేస్తూ, ఇక ఈనాటి కార్యక్రమంలో మనం గీత ఒక విస్తారమైన పుస్తకం. గీతపై క్రమబద్ధమైన అధ్యయనమునకు 1 సంవత్సరం పడుతుంది. 18 రోజుల్లో మనం అలా ఎలా చేయలేము. కానీ మనం కృష్ణ మరియు అర్జునుడి యొక్క ఆలోచనల ప్రవాహంపై దృష్టి పెట్టి దాని యొక్క సారం చూస్తున్నాం. 700 శ్లోకాలు ఉన్నాయి. అందరూ గ్రహించండి. ఈ యొక్క హ్యాండ్స్ రేస్ చేసిన వారు ఎవరు? ఈ యొక్క గీతలో లోతైన అధ్యయనం కోసం మనం సిద్ధం చేస్తూ 18 రోజుల్లో 18 యోగాలు అధ్యయనం చేయడానికి మనందరం కూడా ఇక్కడ చేరుకున్నాం. గీతలో ఎన్ని యోగాలు ఉన్నాయంటే 18 యోగాలు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 700 శ్లోకాలు అనేటువంటిది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి
విషయము. భగవంతుని యొక్క మాట, అర్జునుని యొక్క సందిగ్ధత మరియు భ్రాంతి, కృష్ణుని యొక్క ఏర్పాటుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి యోగం పేరు అర్జున విషాద యోగము. ఈరోజు మనందరం చదువుకోబోయేటువంటి యోగం పేరు, చాప్టర్ పేరు ఏమిటంటే అర్జున విషాద యోగము. ఈ అర్జున విషాద యోగంలో మనము గ్రహించబోయేటువంటి అంశం అర్జునుని యొక్క గందరగోళం, సందిగ్ధత గురించి కాకపోతే శ్రీకృష్ణ భగవానునికి భగవద్గీత పలికి తద్వారా అతనిని కాపాడవలసిన అవసరం లేదు. అర్జునుడు ప్రత్యక్షంగా మొదటి శ్రోతలాగా స్పష్టమైనప్పటికీ భగవద్గీత అందరి శ్రేయస్సు కొరకు చెప్పబడింది. కురుక్షేత్ర సంగ్రామం గురించి అందరం కూడా విన్నాం. కురుక్షేత్ర సంగ్రామంలో భగవంతుడు, కృష్ణుడు, కౌరవులు పాండవుల మధ్య జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడితో రథం మీద ఉంటారు. రథం మీద ఉండి రథసారథి అయి పార్థసారథి కింద పేరు పొంది ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుకు వెడుతూ ఉంటాడు. ఆ కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాండవులు ఒకంత వారు ధర్మపరులు, శాంతపరులు, బాధపడుతూ ఉంటారు మనసులో. కానీ అర్జునుడు ఆ కురుక్షేత్రంలోకి వెళ్ళగానే ఆయనకు మొత్తం గందరగోళం అయిపోయింది. మొత్తం అనుమానం వచ్చిందని, నేను ఈ యుద్ధం ఎందుకు చేయాలి, ఈ యుద్ధం చేయడం వల్ల నా యొక్క బంధువులు, గురువులు అందరూ చనిపోతారు కదా అనేటువంటి బాధ మనసులో కలిగింది. అందుకే ఈ చాప్టర్ పేరు అర్జున విషాద యోగము. ఈ చిత్రం చూడండి అందరూ దయచేసి. అర్జునుని యొక్క సందిగ్ధత. ఇరువైపులా భయంకరంగా సేనలు మోహరించున్నాయి. ఆ సేనలు మోహరించున్నప్పుడు ఆ సేనల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడు తదితరులు ఆ యొక్క రథాలు తీసుకుని ఉన్నారు. దివ్య అశ్వములు చూడండి, అక్కడ తెల్లగా ఉన్నాయి ఆ గుర్రాలు. ఆ రథం చూడండి, దివ్యమైన బంగారు రథం. ఆ పైన ఉన్నటువంటిది కపిధ్వజం. ఆ కపిధ్వజం మీద హనుమంతుడు ఉన్నాడు. ఇక విజయానికి వెనకాంజ ఏముంది? వెనక మాటే లేదు. ముందు కృష్ణుడు, పైన హనుమంతుడు. అర్జునుడికి విజయం తథ్యం. కానీ అర్జునుడు ఇంకా మాయలో, మోహంలో ఉన్నాడు కాబట్టి మోహావేశుడై నేను యుద్ధం చేయలేనయ్యా అనేటువంటి చేతులెత్తేసే కార్యక్రమం చేశాడు అక్కడ. అప్పుడు కృష్ణుడు ఆయనలో ధైర్యాన్ని నింపడానికి మొత్తం సారము, వేద సారమంతా ఆయనకి చెప్పడం జరుగుతుంది. నువ్వు కాదయ్యా, చేయించేది నేను, చేసేది నువ్వు, నీ కర్మ నువ్వు చెయ్యి అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పాడు. అందుకే ప్రతి ప్రయాణం ఒకే అడుగుతో ప్రారంభమవుతుంది. గీత యొక్క ఆధ్యాత్మికతకు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. స్వాగతం, సుస్వాగతం. ఇక ఈనాటి కార్యక్రమంలో మనం చదువుకోబోయేటువంటి నెక్స్ట్ స్లైడ్ సర్వ ఉపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇందాక అనుకున్నట్టు ఉపనిషత్తులన్నీ ఆవు లాంటివి. ఆవు పాలు పితికేవాడు నందకుమారుడు ఆ శ్రీకృష్ణుడు. అర్జునుడు దూడ. గీత యొక్క అందమైన అమృతం పాలు. మరియు చక్కటి ఆస్తిక మేధస్సు కలిగిన అదృష్టవంతులైన భక్తులు ఆ పాలను త్రాగేవారు, ఆనందించేవారు. అందుకే వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మీదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ వినడం అత్యద్భుతమైనటువంటి భాగ్యం అన్నాడు అన్నమాచార్యుడు. వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మీదేవో విష్ణు కథ. అటువంటి చక్కని శ్రీకృష్ణుడు ఆ మహావిష్ణువు యొక్క వాక్కు అనేటువంటి, వాక్కు అంటే మాట, ఆ మాట పాల వంటిదట. ఆ పాలు ఎటువంటివయ్యా అంటే అమృతమయము. దేవుని మాట అమృతమయమే కదా. కాబట్టి అటువంటి చక్కటి పాలను తాగేటువంటి అదృష్టం, ఆనందించే అదృష్టం మనందరికీ కూడాను ఇస్కాన్ మంగళూరు వారి ద్వారా కలిగినందుకు మనము ఎప్పుడూ కూడా సదా వారికి మన నమస్సుమాంజలి తెలియచేయాలి.
ఇక విషయంలోకి వద్దాం. ఇదంతా కూడా పరిచయము. మొదటి రోజు గీత అంటే ఏమిటి? భగవంతుని మాట. ఒకటే ఒక విషయం. రెండవది, గీత ఎందుకు చెప్పబడింది? మన జీవితాలను ఉద్ధరించుకోవడానికి అర్జునుడికి చెబుతూ మనకు ఒక మార్గాన్ని చూపించాడు భగవంతుడు. కాబట్టి ఈ అంశంలో మనము గీతని అవగాహన చేసుకోవడానికి ఈ పారాయణ యజ్ఞంలో మనందరం కూడా నిమిడీకృతమై ఉన్నాం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి శోకంతో కూడినటువంటి యోగంట. ఆ చిత్రం చూడండి. కృష్ణుడు కింద అర్జునుడు చేతులు మోర్చుకుని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుణ్ణి. అంటే ఆయన కొంచెం బాధలో ఉన్నాడనేది అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఈ చిత్రం చూసి ఎవరైనా కూడా తమ అభిప్రాయాలు తెలియచేయగలరా? అన్మ్యూట్ చేయడం. ఈ చిత్రంలో విభిన్నమైనటువంటి ప్రతిచర్యలు కనపడుతున్నాయి. ఈ విభిన్నమైనటువంటి ప్రతిచర్యలు ఎలా ఉన్నాయంటే, పైన చిత్రంలో మీకు ధృతరాష్ట్రుడు అంధుడు, గుడ్డివాడు, మహారాజు, కౌరవులంటే అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యము, పాండవులంటే దుష్ట స్వభావముతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, కింద మధ్యలో ఉన్నటువంటి ఆ పాత్ర దుర్యోధనుడు. అతని యొక్క అహంకారము, మదము, మోహము, ఆవేశము చూడండి ఆ చిత్రంలో. ఇక ఈ కింద ఉన్నటువంటి చిత్రం కాస్త చూస్తే ఇది అర్జునుడు. అర్జునుడు తల పట్టుకుని కూర్చున్నాడు. ఎందుకు? అర్జునుడు ధర్మపరుడు. ఆయన ధర్మపరుడై ఆ యొక్క సేనల మధ్యలో చూస్తే ఇటువైపు కౌరవులు, అటువైపు పాండవులు. ఈ పాండవులు కౌరవులు మొత్తం అందరూ మధ్యలో ఆయన కూర్చుని చూస్తుంటే పాండవ సైన్యం, కౌరవ సైన్యం, ఆయనకి బాధగా ఉంది. అయ్యో, ఇంతమంది చనిపోతారు కదా, ఈ యుద్ధం జరిగితే గనక నాశనం కదా, ఇటువంటి యుద్ధం నేను చెయ్యాలా? అవసరమా? ఇటువంటి రక్తపాతంతో సంపాదించేటువంటి రాజ్యం నాకెందుకు అనేటువంటి బాధతో ఉన్నటువంటి అర్జునుడి యొక్క చిత్రం అది. అప్పుడు ఈ యొక్క యోగము యొక్క ప్రారంభము మొదటి శ్లోకం, అర్జున విషాద యోగము అనేది ఈ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ యోగం. ఆ మొదటి యోగంలో మొదటి శ్లోకం చూడండి. సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. ఆ చిత్రంలో చూడండి దయచేసి భక్తులందరూ. అక్కడ ధృతరాష్ట్రుడు, ఈ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి సంజయుడు. సంజయుడు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుని యొక్క వ్యక్తిగత సహాయకులు, ఆయన మంత్రి. ఆయన ఏం చేస్తున్నాడంటే కూర్చుని ఒక శాటిలైట్ విజన్ లాగా, ఇమేజరీ అన్నమాట, మనకి ఇస్రో లాగా. ఇస్రో వారు శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించి దాని నుంచి చిత్రాలు తీసి మనకి విశ్లేషించి చెప్తూ ఉంటారు. ఆ యొక్క కార్యక్రమం అప్పట్లోనే కురుక్షేత్ర సంగ్రామంలోనే జరిగింది. అది ఆ సంజయుడు గారు ఆ మస్తిష్కంలో ఆయనకు వచ్చినటువంటి ఆ దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రునికి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న అంశాన్ని వివరించడానికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టుకుని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. అంటే, సంజయ, నా కుమారులు పాండురాజు కుమారులు యుద్ధము చేయగూరు వారై పుణ్యక్షేత్రమునైన కురుక్షేత్రంలో సమకూడారు. కిమకుర్వత, ఏమి చేస్తున్నారు? ఆయనకి మనసులో ఉన్నటువంటి ఉత్సుకత పోవట్లేదు. తన కుమారులు యుద్ధానికి వెళ్ళారు. ఆయనకు ఒక విషయం తెలుసు, కృష్ణుడు పాండవులతో ఉన్నాడు. కృష్ణుడు పాండవులతో ఉన్నాడంటే గెలుస్తారేమో, తప్పకుండా గెలుపు అక్కడే ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి మనం? బాధ. తండ్రి కింద ఆయన హృదయం ఆవేదనతో ఉంది. తన కుమారులు 100 కౌరవ సైన్యంతో అక్కడికి వెళ్ళారు. కాబట్టి కిమకుర్వత, ఏం జరుగుతోందయ్యా? కురుక్షేత్రం ప్రారంభమవుతోంది. ఆ యుద్ధ సంగ్రామ భూమిలోకి అందరూ కూడా వెళ్ళి చేరుకున్నారు. అయితే ఈయన మర్చిపోయేది ఒకటి ఉంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. ఎటువంటి వాడయ్యా కృష్ణుడు? శాంతాకారం భుజగశయనం, 4 భుజాలతో, పద్మనాభం సురేశం
విశ్వాధారం, విశ్వమంతటికి ఆధారభూతుడు, గగన సదృశ్యం, దిక్కులెల్లా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు. విశ్వాధారం గగన సదృశ్యం, మేఘవర్ణం, నీల మేఘఛాయతో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు. మేఘశ్యామం పీత కౌంతేయవాసం, అంటే పీతాంబరధరుడు, అంటే పసుపచ్చని వస్త్రాలు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు. కళ్ళు మూసుకుని అందరూ కూడా ఒకసారి శ్రీ మహావిష్ణువుని ధ్యానించండి. మేఘశ్యామం పీత కౌంతేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోర్భాసితాంగం, కౌస్తుభం అనేటువంటి మణిని ధరించిన వాడు. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం, పుణ్యోపేతం అవుతాంట. పుణ్యోపేతం అంటే పుణ్యం ప్రదాయించేటువంటి పుణ్యప్రదాత మనకి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. పుండరీకాయతాక్షం, పుండరీకములు అంటే పద్మముల వంటి కనులు గలవాడు. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం కృష్ణం వందే జగద్గురుం. అయితే ఇక్కడ చిత్రంలో ధర్మక్షేత్రే మామక పాండవులు కిమకుర్వత, ఈ 3 పదాలకి అర్థాలు చెప్పడం జరుగుతోంది. ధర్మక్షేత్రం, మనము తెలుగువారం, దక్షిణాది సంప్రదాయంలో ఉన్నవారం అందరం కూడా ఏదైనా శుభకార్యం మొదలెడితే పాలు పొంగిస్తాం. పాలు పొంగించడంలో ఏమిటి అర్థం అంటే అదే ధర్మక్షేత్రం. బాగా పొంగి బాగా మరిగితేనే దాంట్లోంచి ఆ యొక్క సారం వస్తుంది. ధర్మక్షేత్రంలో కూడా అంతే. అధర్మం నాశనం అవుతుంది, ధర్మం స్థాపితం అవుతుంది. ఆ ధర్మక్షేత్రం ఏదయ్యా అంటే కురుక్షేత్రం. కురుక్షేత్ర సంగ్రామం ఎందుకంత గొప్పదో నేను తదుపరి శ్లోకాల్లో చెప్తాను. తర్వాత మామకాహ పాండవులు, విరిగిపోయిన పాలు ఉన్నాయి అక్కడ. ఆ విరిగిపోయిన పాలతో మనం రసగుల్లాలు చేసుకుంటాం. మామకాహ పాండవులు అని అంటున్నాడు ఆయన ధృతరాష్ట్రుడు. ఆ పదంలో చూడండి, ఆ శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాహ పాండవులు అంటే నా పక్షమునకు చెందిన నా కుమారులు, పాండురాజు కుమారులు. పాండురాజు కుమారులు కూడా తన కుమారుల కింద భావించి ఉంటే కురుక్షేత్రం జరిగేదే కాదు. నా కుమారులు పాండు కుమారులు అనేటువంటి తేడా చూపించటం వల్లే ఈ యొక్క ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని భగవంతుడు నుంచుని నడిపించి వారందరినీ కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఏర్పడింది. కిమకుర్వత, ఏమి చేస్తున్నారయ్యా అంటున్నాడు. ఏం చేస్తారు యుద్ధంలో? కేవలం వారు చేసేది యుద్ధమే, ఇంకో కార్యక్రమమే జరగదు. సంధి పోయింది, సంధి దాటిపోయింది, రాయబారాలు తప్పిపోయినాయి, ఇక యుద్ధమే మిగిలింది. అప్పుడు 3వ శ్లోకంలో చూడండి, ఆ చిత్రంలో పైన కనపడుతోంది దుర్యోధనుడు. ఆయన ఏమంటున్నాడంటే పశ్యైత పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం పూఢ్యాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అంటే ఆయన కింద ఉన్నటువంటి ఆ చిత్రంలో కూర్చున్నటువంటి వ్యక్తి ద్రోణాచార్యుడు. ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు అక్కడ ఏం జరుగుతోంది అని. ఇక అక్కడ జరుగుతున్నది ఆయన చెప్తున్నాడు సంజయుడు. నీ కుమారుడు అంటే నీ కొడుకు, ఆ చిత్రంలో చూడండి ఎవరు ఆ కొడుకు? ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు దుర్యోధనుడు. తన గురువు దగ్గరికి వెళ్ళాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి, ఆ శిబిరంలో యుద్ధంలోనే. ఏమంటున్నాడు? ఓ ఆచార్య, బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. మనం ఎక్కడైనా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటాం. మూఢత్వంతో వేరే వారు అంత గొప్పగా ఉన్నారని మనలో మనమే దూషించుకుంటే గనక ఆ యుద్ధంలో మనకు సగం అపజయం ఖాయం. యుద్ధ భూమిలో ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యం. ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా, ఆ యొక్క పద్ధతే లేనటువంటి అహంకారపూరితుడై మూఢుడై, ఆ యొక్క మొహంలో చూడండి దుర్యోధనుడి మొహం, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నీ కనపడుతున్నాయి. అరిషట్ వర్గాలు ఆయనలోనే ఉన్నాయి. మూఢత్వం ఉంది, తమోగుణం బాగా దండిగా ఉంది. కాబట్టి ఆయన వెళ్ళి గురువునే హేళన చేస్తున్నాడు. ఏమని? అయ్యా చూడు, నీ శిష్యుడు అయినటువంటి ద్రుపద తనయుడు ఎవడు? దుష్టద్యుమ్నుడు. ఆ దుష్టద్యుమ్నుడి యొక్క గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. నీ శిష్యుడు పాండవుల తరఫున నుంచి ఎంత చక్కగా సైన్యం ఏర్పాటు చేశాడో చూసుకో అంటే, ఇక మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది వారికి వారే అనుమానం వచ్చేటట్టు మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతోంది. అందుకే ఇక్కడ మనం చూసుకుంటే గనక 14వ శ్లోకంలో
అంటే మనం ముఖ్యమైనటువంటి శ్లోకాలు మాత్రమే ఇక్కడ అనునయం చేసుకుంటున్నాము. తత శ్వేతైర్హరైర్రుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంభో ప్రదత్మతు. అంటే ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురిని తెల్ల గుర్రములు పూల్చబడిన మహారథమునందు ఆసీనులైన వారే తమ దివ్య శంఖములు పూరించిడి. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్లే అనుకుంటున్నారు, దుర్యోధనుడు మిగతా వాడు కూడా, ఏమిటిది ఈ విధంగా జరుగుతోంది, మనం ఎంత గెలుస్తామనేటువంటి బాధ మనసులో వారందరికీ కూడా ఉంది, లేదని కాదు. కానీ అహంకారం, మూఢత్వం వారిని కళ్ళు కప్పేసినాయి. కానీ ఇక్కడ చూడండి, తెల్లటి గుర్రాలతో, ఇందాక చిత్రంలో మనం చూసాం, తెల్లటి గుర్రాల మీద పూనిన్నటువంటి ఆ రథము, ఆ మహారథంలో ఉండి అందరూ కూడా వారి దివ్య శంఖాలు, యుద్ధంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, శంఖం మోగిస్తాం. శంఖం పూరించేందుకు ఎదుటి వారిని మనం ఛాలెంజ్ చేస్తున్నాం, మేము వచ్చామయ్యా మాతో యుద్ధానికి వస్తారా అని. అదే పద్ధతిలో అక్కడ కూడా కురుక్షేత్రంలో ఆ యొక్క దివ్య శంఖాలను పూరించారట. ఆ పూరించిన శంఖాల పేర్లే ఈ 15వ శ్లోకంలో చెప్పబడింది. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించారట. కాబట్టి ఎవరైనా భగవద్గీత ఇస్కాన్ వారి క్లాసుల్లో మనం చదువుకున్నాం, పాంచజన్యం అంటే ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి శంఖం అని చెప్పగలగాలి. ఇక అర్జునుడు యొక్క శంఖం పేరేమిటి అంటే దేవదత్తం. ఆ దేవదత్తం అనేటువంటి శంఖం అర్జునుడి యొక్క శంఖం. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, భోజన ప్రియుడు, ఘనకార్యములు చేయువాడు ఒక భీముడు పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని పూరించారట. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భో మహాశంఖం భీమకర్మ వృకోదరః. 15వ శ్లోకం అది. దాని పిమ్మట మనకు వచ్చేటువంటి శ్లోకం పంతొమ్మిదోది. సఘోషో ధార్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో భ్యానుదానయన్. అంటే ఇంతమంది శంఖాలు ఊహించండి. పాండవుల యొక్క సైన్యము 11 అక్షౌహిణులు. అంటే 11 అక్షౌహిణులు అంటే ఒక్కొక్క అక్షౌహిణి 2,18,700 సైన్యం అన్నమాట. 11 × 2,18,700 అంటే 24 లక్షల మంది సైన్యం. 18 అక్షౌహిణులు కౌరవులది. 18 అక్షౌహిణులు అంటే 39 లక్షల మంది సైన్యం. సో ఒక 50 లక్షల మంది, 60 లక్షల మంది యుద్ధానికి చేరుకున్నటువంటి భూమి కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో సఘోషో ధార్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తునయన్. అంటే ఆ వివిధ శంఖముల ధ్వనిట అతి భీకరంగా ఉందిట. భూమి ఆకాశాలు రెండింటినీ కంపిస్తూ అది ధృతరాష్ట్ర తనయుల హృదయాలని బ్రద్దలు చేస్తోంది. అంటే వారంత భయకంపితులవుతున్నారు. ఆ చిత్రంలో చూడండి, అర్జునుడేమో తన యొక్క శంఖమైనటువంటి దేన్ని, దేవదత్తాన్ని పట్టుకుని, అనంతరం కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ధనంజయుడు అయినటువంటి ఋషికేశుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తూ ఉంటే, అన్ని శంఖాల మధ్యలో ఇంకా ఉన్నాయి. ధర్మరాజు గారి శంఖం అనంత విజయం, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకాలు, ఇటువంటి శంఖాలన్నీ పూరిస్తూ ఉంటే కౌరవుల యొక్క గుండెలు గుబేలు అంటున్నాయట. నిజమే, మరి చేసింది తప్పు పని కదా. తప్పు పని చేసిన వారు ఎప్పుడూ బాధపడతారు, భయపడతారు. కానీ కింద పడ్డా మీద పడ్డట్టు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి 21వ శ్లోకం నుంచి 22వ శ్లోకం చూడండి. సేనయో విభరోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అక్కడ చూడండి, ఆ చిత్రంలో అన్ని లక్షల మంది సైన్యం. ఆ సైన్యంలో మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క రథాన్ని తీసుకుని అర్జునుడితో పాటు ఉన్నారు.
అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటాడట, నా రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకుని వెళ్ళు. సేనయోరుభయోర్ మధ్యే, ఉభయ అంటే 2, సేనయోరుభయోర్ మధ్యే అంటే 2 సేనల మధ్యలోకి మన రథాన్ని తీసుకెళ్ళు అచ్యుత. అచ్యుతం కేశవం రామనారాయణం. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, నాశనము లేనివాడు. ఎవరయ్యా నాశనము లేనివారు? శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీమన్నారాయణుడు. కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. కాబట్టి అటువంటి పరమ అవతార పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అచ్యుతుడు. అర్జునుడు ఆయనతో చెప్తున్నట్ట, నాయన మన రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ రణప్రయత్నం మందు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూసుకుంటా ఒకసారి. అట్టి యుద్ధం వారిని చూసుకోవడానికి నాకు అవకాశం కల్పించు తండ్రి అని. సో 2 సేనలు ఉన్నాయి, వీరి సైన్యం వైపు వీరు ఉన్నారు. కానీ మధ్యలో కదా వెడితే ఆయనకి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఆ సంపూర్ణ చిత్రీకరణ కోసం ఆయన చేసినటువంటి ప్రార్థనే 21, 22 శ్లోకాలు. అదే చాలా చక్కటి శ్లోకం ఇది. మొదటి శ్లోకము ఏ విధంగా అత్యద్భుతమైనదో అదే విధంగా ఈ పాంచజన్యం హృషికేశ అనేటువంటి శ్లోకము ఈ చాప్టర్ అయిన తర్వాత ఏ శ్లోకాలు అతి ముఖ్యమైనవో కూడా నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అది 15వ శ్లోకము. ఇంకా ఇది 21, 22 కూడా అసలు భగవద్గీత భగవంతుడు చెప్పవలసిన అవసరం రావడానికి మెయిన్ కారణమే ఈ యొక్క మధ్యలోకి వెళ్ళి రథాలను పెట్టి ఆ సైన్యాలని చూడగానే అర్జునుడు యొక్క బాధ వ్యక్తీకరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ చిత్రం చాలా అత్యద్భుతమైన చిత్రం. వనమాలి గది శాంఖి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. నాయన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మక్షేత్రం అది. ఇక్కడ పక్కన రాసినటువంటివి చదవండి ఒక్కసారి. ధర్మక్షేత్ర, దైవరథం, కపిధ్వజం, శంఖనాదం, గాంధీవం, త్యక్తాజీవిత, ఓక్షాద ఏకాదశి, భాగ్యలక్ష్మి, ఋషికేశ. ఇవన్నీ కూడాను ఈ చిత్రము ఈ సందర్భానికి సంబంధించినటువంటి విశేషమైన అంశములు. మొదటిది ధర్మక్షేత్రం, ధర్మాన్ని స్థాపించడానికి. పరిత్రాణాయ సాధూనాం, ఇది తర్వాత చాప్టర్స్ లో మనకు వస్తుంది. వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగంలోనైనా అధర్మం ప్రబలితే అప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ ధర్మక్షేత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ధర్మక్షేత్రమే కురుక్షేత్రం. దైవరథం, భగవంతుడు నడుపుతున్నాడు ఆ రథాన్ని. కపిధ్వజం, పైన చూడండి, అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. జానకీ మాతకు శోకాన్ని నివారించినటువంటి ఆ హనుమంతుడు ఆ జెండా మీద కూర్చుని ఉండగా విజయం కాక అపజయం ఎలా వస్తుందయ్యా? శంఖనాదం, పాంచజన్యం పూరిస్తున్నాడు కృష్ణుడు. గాంధీవం, ఆ గాంధీవం అనేటువంటిది ఒక ధనుస్సు. ఆ ధనుస్సు అర్జునుడి చేతుల్లో ఉన్న ధనుస్సు పేరు గాంధీవము. ఆ గాంధీవంలో ఆయన పాశుపతాస్త్రాన్ని సంధించాడు. త్యక్తాజీవిత మోక్షాద ఏకాదశి. ఈ యొక్క మోక్షాద ఏకాదశి అనేటువంటి తిథి నాడు ఈ యొక్క కార్యక్రమం మొదలయ్యి భాగ్యలక్ష్మి ఋషికేశ. ఋషికేశ అంటే భగవంతుడి యొక్క నామం అది. ఋషికేశుడు, అనిరుద్ధుడు, జనార్దనుడు, గోవిందుడు, గోపాలుడు, మాధవుడు, దామోదరుడు, మధుసూదనుడు, ఇవన్నీ కూడా విష్ణువు నామాలు. ఋషికేశ అంటే మన ఇంద్రియములన్నిటికీ అధిపతి, సెన్స్ ఆఫ్ ఆల్, గాడ్ ఆఫ్ ఆల్ సెన్సెస్ అంటాం. అంటే మన ఇంద్రియములన్నిటినీ గ్రహించి నిగ్రహించి వాటిని అనుసంధానం చేసి దాన్ని నడిపించేటువంటి శక్తి స్వరూపమే శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈ అంశంలో మనం కరుణ, ఇక్కడ చూడండి, ఈ చాప్టర్లో మనం చూసేది ముఖ్యంగా అర్జున విషాద యోగంలో కరుణ, సుఖము లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చయం, అంటే 5 తత్వాలు తెలుస్తున్నాయి. కరుణ, ముఖ్యంగా అర్జునుడికి కరుణ కలిగింది. ఎవరి మీద కరుణ కలిగింది అంటే దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సం సముపస్థితం, 28వ శ్లోకం అది. అదే 1.28 అని అక్కడ రాయబడింది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సం సముపస్థితం
సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి. యుద్ధము చేయు కోరికతో నా ముందు నిలబడి ఉన్న నా మిత్రులను బంధువులను చూచి నా శరీర అవయవములు కంపించుచున్నవి. కంపించుచున్నవి అంటే బాధపడుతున్నాను, కరుణ కలుగుతోంది, నా చాలా బాధ కలుగుతోంది అని అర్జునుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుని యందు నిక్కమైన భక్తి గల ఏ వ్యక్తి ఎందైనా దివ్య పురుషులు అన్ని సద్గుణములు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క కరుణ అనేటువంటి తత్వం యస్యాస్తి భక్తిర్ భగవత్ కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథే నాసతి ధావతో వహి. అంటే దేవాది దేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములన్నీ కలిగి ఉంటాడు. ఆ యొక్క సద్గుణమే ఈ కరుణ కూడా. కరుణ కలిగింది అర్జునుడికి. అతను కూడా రాజ్య ఆకాంక్షతో నేను చంపేస్తానయ్యా అని అందరికంటే ముందే వెళ్ళి వారిని సంహరించడానికి ఉద్యుక్తుడు అవ్వచ్చు. కానీ కాదే, అర్జునుడు సద్గుణ సంపన్నుడు, అందుకే శ్రీకృష్ణుడికి స్నేహితుడు. మనకి 9 భక్తి మార్గాలు ఉన్నాయి, నవవిధ భక్తి మార్గాలు అంటాం. వాటిల్లో సఖ్య భక్తి అని ఉంది. అది తదుపరి మనకు వచ్చే భక్తి యోగం అనే చాప్టర్లో వస్తుంది. సఖ్య భక్తి అంటే స్నేహంతో ఉన్నటువంటి భక్తి. ఆ స్నేహితుడు, కృష్ణుడికి స్నేహితుడు, అపారమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే నరరూపము అర్జునుడు, నరనారాయణుడు. సో అర్జునుడు యొక్క మానసిక స్థితి మనం ఊహించాలి. కురుక్షేత్రంకి వెళ్ళారు, అందరూ యుద్ధం చేయాలి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలి. కానీ బాధపడుతున్నాడు. ఇక్కడ ఏమని బాధపడుతున్నాడంటే, యుద్ధం చేయ కోరికతో నేను ముందుకు వచ్చాను కానీ నా బంధువుల్ని చూస్తే నాకు దయ కలుగుతోందయ్యా అంటున్నాడు. కాబట్టి ఎంత మంచి గుణం అది. ఇక ఆ తర్వాత చూడండి 31వ శ్లోకంలో ఇంకో మాట అంటున్నాడు అర్జునుడు. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అంటే కృష్ణ, నేను ఇంకా ఇచ్చట నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మరిచిపోతున్నాను, నా మనసు చెలించుచున్నది, అపశకునములు మాత్రమే నేను చూచుచున్నాను. అంటే ఏమిటి? ఇక్కడ నేను ఇంకా నిలబడలేను, నాకు సుఖం లేదు, కాబట్టి నా మనసు చెలించిపోతోంది యుద్ధ భూమి అంతా చూస్తుంటే. కాబట్టి ఈ యుద్ధ భూమిలో నా మనసు చెలిస్తోంది కాబట్టి నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకుని వెళ్ళిపో అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి 36వ శ్లోకంలో, పాపమేవాశ్రయే తస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. అంటే ఇట్టి దుర్మార్గులను చంపినతో నాకు పాపం వస్తుంది కదయ్యా. ముందేమో నాకు బాధ కలుగుతోంది, కరుణ. రెండోదేమో నాకు సుఖం లేదయ్యా యుద్ధం చేయడం. మూడోదేమో పాపమేవాశ్రయే తస్మాన్, అంటే పాపం వస్తుంది కదయ్యా. అటు తర్వాత స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవ, అంటే ఏం సుఖం ఉందయ్యా యుద్ధం చేయడంతో అని అర్జునుడు అంటున్నాడు. వేద విధులను అనుసరించి మనకు ఉండేటువంటి విషయాల్లో విషం పెట్టేవాడు, గృహానికి నిప్పు పెట్టేవాడు, ఆయుధాలతో ముట్టడించేవాడు, సంపదను కొల్లగొట్టేవాడు, ఇతరుల భూమి ఆక్రమించేవాడు, ఇతరుల భార్యను అపహరించేవాడు, ఈ 6 కూడా ఆకతాయిలని అనబడతారట. అట్టి దుర్మార్గులను వెంటనే చంపాలి. అట్టి వారిని చంపడం వల్ల ఎట్టి పాపము కలగదు. కాబట్టి అర్జునుడు అది గ్రహించేటట్టు చేస్తాడు. తదుపరి యోగములలో ఈ భక్తి జ్ఞాన కర్మ యోగము, కర్మ కృష్ణ చైతన్య సహిత కర్మయోగము, ఇవన్నీ చాప్టర్స్లో కృష్ణుడు అర్జునుడికి ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఇక్కడ సహజంగా అర్జునుడు తన సద్గుణ సంపత్తితో కరుణ, సుఖం లేదు, పాపమయ్యా. ఇంకోటి అంటోంది ఏమిటంటే ఆయన 45వ శ్లోకంలో అంటున్నాడు ఏమని, అహోపత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అదే ఇక్కడ చెప్పబడిన కుటుంబ సంప్రదాయాలు. ఎంత పాపకార్యం చేయబోతున్నానయ్యా నేను, రాజ్యభోగాల మీద ఆశతో నా బంధువులనే నేను చంపబోతున్నానే అంటే కుటుంబ సంప్రదాయం అది. స్వార్థ ప్రేరితుడే ఒక వ్యక్తి తన తల్లిని కానీ మనం చూస్తున్నాం సమాజంలో. తల్లి, తండ్రి, సోదరుడు ఏమీ లేదు, ఆస్తి కోసం కానీ, మాట కోసం కానీ, ఇక వేరే ఇతర అధర్మ కార్యక్రమాల కోసం కానీ పాపకార్యాలు చేస్తున్నటువంటి జనాల్ని. మానవ చరిత్రలో అట్టి సన్నివేశాలకు దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి.
ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కానీ అర్జునుడు భగవానునికి భక్తుడు. నీతి మార్గంలో నిరంతరం జ్ఞప్తి యందు ఉంచుకుంటూ అట్టి పాపాలను చేయకుండా జాగ్రత్తతో ఉండాలనుకునేటువంటి మహాధీశాలి. కాబట్టే అర్జునుడు కుటుంబ సాంప్రదాయాలకు బాధపడుతున్నాడు. అందుకే అంటాడు, ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుసుశ్రమ. అంటే కులాచారాలకు భంగం కలిగించువారు శాశ్వతంగా నరలోక నివాసులవుతున్నారు. పరంపరాగతంగా నేను వింటున్నాను తండ్రి. కాబట్టి ఇట్టి పాపకార్యాల్లో ఈ యుద్ధాన్ని నేను చేసి ఈ రక్తంతో నా చేతులు తడుపుకొని కరుణ లేకుండా సుఖము లేని ఈ యొక్క యుద్ధాన్ని పాపం మూటగట్టుకుంటూ నాకేం కర్మయ్యా, నన్ను కాపాడవయ్యా అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అంటున్నప్పుడు అదే విషాదం, అదే బాధ. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషాదము అంటే దుఃఖము. ఒక మనిషికి ఒక దుఃఖం వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది. ఒకటి వారి ఆస్తిపాస్తులు పోతేనో, వారి స్వజనులు బంధువులు ఎవరైనా మరణిస్తేనో, లేదా వారి మనసు గాయపడితేనో దుఃఖం అందుకే వస్తుంది. లేదా గాయపడితేనో, ఫిజికల్ ఇబ్బంది పడితేనో, అంటే శారీరకంగా ఏదన్నా ఇబ్బంది వస్తే. ఈ యొక్క అర్జునుడు ఇక్కడ యుద్ధానికి వెళ్ళాడు. ఆయనకి విషాదం ఏమిటి? ఇంకా యుద్ధం ప్రారంభమే కాలేదు. మాతాజీ మరి ఇంకా యుద్ధం ప్రారంభమే కాలేదు, ఆయనకి విషాదం ఏమిటండి అని అడిగితే, విషాదం దేనికయ్యా అంటే ఆయన యొక్క సద్గుణాల వల్ల ఈ విషాదం. మంచివాడు, ధర్మపరుడు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యలోకి వెళ్ళి చూశాడు. ఇటు చూస్తే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు గురువులు, ఇటు చూస్తే బంధువులు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ఆయన మామగారు, బావమరిది, తన అన్నదమ్ములు అందరూ కూడాను. ఇక అటు చూస్తే మళ్ళీ కౌరవులు కూడా అన్నదమ్ముల కిందే వీరు భావిస్తారు. మంచివారు పాండవులు, ధర్మపరులు. కాబట్టి ఇంతమందిని చంపి నేను యుద్ధం చేయడం ఎందుకయ్యా అని చెప్పి బాధపడుతున్నాడు. బాధపడుతూ కరుణ, సుఖము లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చితి. ఒక దుఃఖం కలిగిన తర్వాత ఒక 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళి నుంచుంటాం మనం. నుంచున్నప్పుడు మనం అనుకునేది ఏమిటి? కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ముందు అనిశ్చితి వస్తుంది, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఏ డైరెక్షన్లో పోతే మనకి జీవితం సుగమం అవుతుందో తెలియదు. కాబట్టి అటువంటి సమయంలో ఒక గురువు కావాలి, ఒక మార్గదర్శి కావాలి, మనలో ధైర్యాన్ని నింపేటువంటి ఒక వ్యక్తి కావాలి. మనందరి జీవితాల్లో కూడా భక్తులారా ఒకటి ఆలోచించండి, ఇటువంటి సమయం ఎప్పుడు వస్తుంది? ధర్మక్షేత్రం అంటేనే మన జీవితం నిత్యం ధర్మక్షేత్రం, కురుక్షేత్రమే. జీవితంలో అందరం కూడా ఆటుపోట్లకి లోనవుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. భవసాగరం భవసాగరం అంటారు. భవసాగరం అంటే ఇదే, కష్టాలు పడుతూ ఉంటాం, సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ కష్టం రాగానే కుంగిపోతాం, సుఖం రాగానే పొంగిపోతాం. ఆ కుంగుడం లేకపోతే జీవితం అత్యద్భుతం, సుమనోహరం. అందుకే తర్వాత చాప్టర్స్ లో చెప్తాడు భగవంతుడు, సమదర్శి కింద ఉండండి, యోగం చేయండి. యోగం అంటే ఈ రోజుల్లో ఫీట్స్ కింద మారిపోయింది. 10K రన్ను, 5K రన్ను, 6K రన్ను, 8K రన్ను, లేకపోతే ఆ యొక్క యోగాలు, ప్రాణాయామం. యోగము అంటే అది కాదు. యోగము అంటే ఏమిటి అనేటువంటిది మనకి ఈ యొక్క భగవద్గీతలో చెప్పబడింది. అష్టాంగ యోగాల గురించి చెప్పారు. ధారణ, ధ్యానము, యోగరూఢత, సమాధి స్థితి. కాబట్టి ఎవరన్నా కంఫర్ట్ యోగాకి వెళ్దాం రండి అంటే మనం ధారణ, ధ్యానం కూడా ఉంది. అది 3వ స్టేజే, మనకి ఆ నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుంది. చాలా చాలా ఉత్సాహపరిచేటువంటి సబ్జెక్ట్ ఈ భగవద్గీత. మనందరం కూడా జనరల్ గా చూసేది ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా మరణించినప్పుడు భగవద్గీత ఘంటసాల వారిది ప్లే చేస్తారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనేటువంటి శ్లోకంతో అమ్మయ్య వీరింటో ఎవరో చనిపోయారులే అనుకుంటారు. కానీ భగవంతుడి యొక్క మాట, దాని యొక్క విలువ, దాని యొక్క సారము తెలుసుకోవడానికి ప్రయత్నించడమే హిందువుల కింద ఈ భారతదేశంలో పుట్టిన మనందరికీ కూడా ప్రథమ కర్తవ్యము, ప్రథమ బాధ్యత. కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం చేసేటువంటి కార్యక్రమంలో భగవద్గీత ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వేరే రామాయణమో భారతమో కాకుండా భగవంతుని మాట కాబట్టి భగవద్గీత. ఈ భగవద్గీతలో మన జీవితాలకి, మానవులకు ఉపయోగపడేవన్నీ ద్వాపర యుగంలో మనం ఉన్నది కలికాలం, కలియుగం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, 4 యుగాలు. 4 యుగాలతో పాటు మనకు ఉండేటువంటి లోకాలు 14 లోకాలు. 14 లోకాల్లో సత్యలోకము, తపలోకము, జన మహర్షువర్
భువర్ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకం. ఈ తలాతల రసాతల పాతాళ లోకాలు కింది లోకాలు, పై లోకాలు, ఇవన్నీ దాటుకుంటూ మనం వైకుంఠాన్ని చేరుకోవాలి. చేరుకోవాలంటే అదంత అవసరమా అండి? మనందరం ఏదో ఉన్నాం, ఒక కారుకు 2 కార్లు, ఒక ఇంటికి 2 ఇళ్ళు, ఆవిడ ఒక చీర కొంటే మన 2 చీరలు, లేదా ఆ పద్ధతిలో మన జీవితాల్ని కంపారిజన్ అనేటువంటి దాంతో జీవితాల్ని ఇంద్రియ నిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది కోల్పోయి, మనందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, వాటి వల్లే వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, త్రిగుణాలు ఉన్నాయి. వాటి గురించి ఇంకా రాబోయే చాప్టర్స్లో చెప్తాడు భగవంతుడు. అందరం కూడా ఏ విధంగా రజస్ తమో గుణాలతో ఉన్నాము, ఈ గుణాల నుంచి బయటపడి భగవంతుడి యొక్క చక్కటి మార్గాన్ని మన జీవితానికి అలవాటు చేసుకోవడానికి, స్థిరత్వం తెచ్చుకోవడానికి, బ్యాలెన్స్డ్ తత్వం, స్థిరత్వము, ఆ యొక్క ఆత్మానుభూతిని ఏ విధంగా నామజపంతో పొందొచ్చు. అందుకే తెలుగు వారందరికీ కూడా తెలిసినటువంటిది, త్యాగరాజస్వామి, అన్నమాచార్యుడు, అనేక మంది వాగ్గేయకారులు ఉన్నారు. త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు వంటి వారు అనేక మంది ఈ విధంగా చేస్తూ ఉంటే, చక్కటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గీతము, కీర్తన, సంకీర్తనతో భగవంతుని చేరుకున్నారు. కాబట్టి ఈ సంకీర్తనతో భగవంతుని చేరుకున్నటువంటి ఆ యొక్క మహానుభావుల్ని కూడా మనం స్మరిస్తూ, కరుణ, సుఖము లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చయము, ఈ 5ంటితో బాధపడుతూ అర్జునుడు విషాదానికి గురయ్యాడు. కాబట్టి ఈ యొక్క మొదటి యోగంలో ధృతరాష్ట్ర విచారణ, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు కిమ కుర్వత, మొదటి శ్లోకం. దుర్యోధనుడు భయపడుతున్నాడు, వెళ్ళి గురువునే తిడుతున్నాడు, ఏంటయ్యా ఏం జరుగుతోంది, వారు సైన్యాన్ని బాగా అరేంజ్ చేశారు, మనం చేశామా లేదా అని. మూడోదేమిటి, శంఖాలు పూరించడం అందరూ, కృష్ణుడు, పాంచజన్యం, దేవదత్తం, అర్జునుడు, పౌండ్రము, ఇతర శంఖాలన్నింటినీ భగవంతుడితో సహా అందరూ కలిసి అక్కడ యుద్ధ వేరి మోగిస్తున్నారు. అర్జునుడు పరిశీలిస్తున్నాడు, మొత్తం సేనల మధ్యలోకి వెళ్ళి చూశాడు. చూసి, ఏమిటండి బాబు, ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, బంధువులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఉన్నారు, వీరందరూ చచ్చిపోతారు కదా. ఇక అటు పిమ్మట అర్జునుడు పోరాడకపోవడానికి కారణాలు చెప్తున్నాడు. ఆ కారణాలే ఇవి: కరుణ, సుఖం లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చితి. కాబట్టి నేను యుద్ధం చేయలేనయ్యా, నా వల్ల కాదు, హ్యాండ్సప్ అని చెప్పేస్తున్నాడు. ఇక అక్కడ నుంచి మన 2వ యోగంలో భగవంతుడు సాంఖ్య యోగము అంటే ఆత్మజ్ఞానాన్ని చెప్తాడు. ఇది అత్యుత్తమమైనటువంటి యోగము. అత్యుత్తమమైనటువంటి యోగము అంటే అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ రేపటి చాప్టర్. అది ఏమిటంటే, అర్జునుడికి బాధ కలిగింది, మరి బాధ కలిగిన వాడిలో ధైర్యాన్ని నింపాల్సినది శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆ యొక్క వాక్కుని, భగవద్గీతని రేపటి నుంచి భగవంతుడు సాంఖ్యయోగం నుంచి మొదలెడతారు. ఆ మొదలెట్టినప్పుడే ఆయన అంటాడు, నయనం చింతంతి శస్త్రాని నయనం దహతి పావక. ఆత్మ అనేదానికి ఎటువంటి నాశనము లేదు, జీవితము అశాశ్వతము, ఆత్మ శాశ్వతము అని. ఆ జ్ఞానాన్ని మనం రేపు తరగతిలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాలు ఎవరైనా భక్తులు రాసుకుంటూ ఉంటే, 1:15, 1:15, తర్వాత 30, 31, 31, 32, 32, 36 ఈ శ్లోకాలు అతి ముఖ్యమైనవి, చదవవలసినవి, పుణ్యోపేతమైనవి. అయితే మీకు క్విజ్లో ఎప్పుడైనా అడిగినప్పుడు ఏ కారణాల వల్ల అర్జునుడు యుద్ధం చేయలేనన్నారు అని అడిగితే, లేదా మీ స్నేహితులలో, బంధువుల్లో మాట్లాడుకునేటప్పుడు కరుణ, సుఖం లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిశ్చితి, వీటి వల్ల అర్జునుడు విషాదమును పొంది యుద్ధం చేయడానికి వెనుకంజ వేశాడు. వెనుకంజే, యుద్ధం బేరీ ముగించిన తర్వాత ఇక ముందంజే ఉంటుంది, వెనుకంజ వేసి బాధపడ్డాడు. కాబట్టి ఈ అంశం చెప్పబడింది. అందుకే మనందరం కూడా గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద.
కాబట్టి ఆ గోవిందుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతార లీలా విశేషాలు తెలుసుకునేటప్పుడు చక్కటి శ్రద్ధతో, చక్కటి ధారణతో, ధ్యానంతో ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ అందరం కూడా పునీతులవ్వాలని సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎటువంటి వాడయ్యా విష్ణుమూర్తి అంటే మహానుభావుడు, మనందరికీ ఆపదలను తొలగించి సుఖమయ శుభమయ జీవితాలని వసంగేటువంటి ఆ భగవంతుడి మాటని వినడానికి, తెలుసుకోవడానికి ఈ 700 శ్లోకాలు 18 చాప్టర్స్ మనం ఈ 18 రోజుల్లో తెలుసుకోవడానికి కలుసుకుంటాం. ఈ మొదటి యోగంలో 3 పాయింట్లు. ఒకటి, అర్జునుడు బాధపడతాడు. దేనికి బాధపడుతున్నాడు? యుద్ధం చేయడానికి బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? యుద్ధంలోకి వచ్చి యుద్ధం చేయడానికి బాధపడటం ఏంటి మాతాజీ అంటే, ఎందుకు బాధపడుతున్నాడంటే మంచివాడు, సగుణపరుడు కాబట్టి కరుణ ఉంది, సుఖం లేదు, పాపము ఎందుకయ్యా, నేను ఎందుకు ఇదంతా చంపి ఈ రక్తంతో నా చేతులు తడుపుకుంటున్నాను అంటాడు. అహోబత మహత్ పాపం 45వ శ్లోకంలో, అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. పాపకార్యాలు చేయడానికి మేము తలపడినాము, రాజ్యభోగాల మీద ఆశతో మా బంధుజనులనే మేము వధింప సంకల్పించామే, ఈ రక్తం అంతా నా చేతుల నిండా తడుపుకొని నేను ఏ విధంగా సుఖంగా ఉంటానయ్యా అని చెప్పి కృష్ణ పరమాత్ముని వేడుకుంటున్నాడు. కాబట్టి ఆ కృష్ణుడు ఇతని యొక్క సద్గుణాన్ని మెచ్చుకుని తన యొక్క విరాట్ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించి తన మాట కింద మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి భగవద్గీతను ఉపదేశిస్తాడు. అది రేపటి కార్యక్రమం నుంచి మనము సాంఖ్యయోగము అనేటువంటి పేరుతో చెప్పుకోవడం జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సందేహాలు ఉన్నవారు ఎవరైనా వారి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఐ విల్ జస్ట్ ఆస్క్ దెమ్ టు అన్మ్యూట్, ఐ విల్ పర్మిట్ దెమ్. మీరు మీ సందేహాలు చెప్పవచ్చు, ఏదైనా మాట్లాడదలుచుకున్నా చెప్పవచ్చు. హరే కృష్ణ హ్యాండ్ రేస్ చేయండి. హరే కృష్ణ హ్యాండ్ రేస్ చేశారమ్మా ఎవరైనా? హరే కృష్ణ. హలో, హరే కృష్ణ మాతాజీ. అమ్మ ఒక్కరి తర్వాత శ్లోకాలు, మీ పేరు చెప్పండి. శ్లోకాలు కూడా ఇవ్వండి. నా పేరు స్వర్ణలత మేడం. స్వర్ణలత నమస్తే చెప్పండి అమ్మా. హరే కృష్ణ మేడం. శ్లోకాలు కూడా ఇవ్వండి మేడం. మీరు ఇంపార్టెంట్ శ్లోకాలు అన్నారు కదా, అవి కూడా కొంచెం నోట్స్ లాగా ఇస్తే మేము కొంచెం అవి ఎప్పుడన్నా మళ్ళీ మీరు క్విజ్ అడిగినప్పుడు మేము యూజ్ చేసుకునేటట్టు. నేను గ్రూప్ లో మీకు ఈ పీడిఎఫ్ మీకు ప్లేస్ చేస్తానమ్మా. చేయండి మేడం. ఓకే. మీరు ఇస్కాన్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శాస్త్రి గారు. మాతాజీ, మీరు కృష్ణ పరమాత్మ అని అంటున్నారు, యాక్చువల్ గా కృష్ణ భగవానుడు. కృష్ణ పరమాత్మ అనేటువంటిది నారాయణ స్వరూపం కాదు మాతాజీ. భగవద్గీత అర్థం చేసుకున్న వాళ్ళు కృష్ణుడు పరమాత్మ అన్నారు, కృష్ణుడు భగవానుడు, పూర్ణ పురుషోత్తం భగవానుడు. భగవద్గీతను అర్థం చేసుకునే వాళ్ళు కృష్ణుడు పరమాత్మ అనరు, శ్రీకృష్ణ భగవానుడు అనే మనం పలకాలి. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ అని మనం అనము. ఎవరో మిగతా వాళ్ళంటే వేరుగానే మన ఈ ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కృష్ణ పరమాత్మ అనరు, కృష్ణ భగవానుడు అనే అంటారు. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మాయావాదులు అనొచ్చు కృష్ణ పరమాత్మ అని, మనం శ్రీకృష్ణ పరమాత్మను మనం ఎప్పుడు అనం, శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. అది కరెక్ట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రత్యూష గారు చెప్పండి అమ్మా. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. అండ్ మాతాజీ నా క్వెరీ ఏంటంటే క్విజ్ ఎలా అటెంప్ట్ చేయాలి మాతాజీ? మీకు క్విజ్ ప్రారంభించిన తర్వాత మీ అందరికీ చెప్పడం జరుగుతుందమ్మా. అది ఫైనల్ క్విజ్ ఉంటుంది, 18 చాప్టర్స్ అయిన తర్వాత అటెంప్ట్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ క్విజెస్ కూడా ఉన్నాయి, బట్ ఫైనల్ క్విజ్ సపరేట్ అమ్మా. ఈ వేళ ఏ రోజుకి ఆ రోజు వేరువేరుగా అటెంప్ట్ చేయాలా మాతాజీ?
చేసుకోవచ్చమ్మా. ప్రాక్టీస్ అప్లోడ్ హరే చేయగానే మీకు మెసేజ్ హరే కృష్ణ మాతాజీ. మీరు చేయొచ్చమ్మా. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ. ప్రత్యూష ఆ, గారు మాతాజీ. ఒక్క ఓకే నిమిషం. మేడం. హరే मान्य Thank you, Mataji. థ్యాంక్ యూ అమ్మా. मान माता दी ప్రణవ్ నమస్తే. नमस्ते माता, नमस्ते माता दी, जय जय कृष्ण జై శ్రీ माता जी. What is the difference between Paramatma Bhagavan Sri Krishna Paramatma and Sri Krishna Bhagavan? In the slok I am learning Bhagavad Gita, ma'am. Mata, in fact they gave Sri Krishna Parabrahmane Namaha, they gave Sri Krishna Paramatmane Namaha, they gave that. వాట్ ఈస్ యువర్ డౌట్? Man, what should we tell, ma'am? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనలో ఉన్నటువంటిది ఆత్మ, పరమాత్మ. ఈ యొక్క అంశం మనకి అద్వైతం, విశిష్టాద్వైతం అనేటువంటి కాన్సెప్ట్స్ లో చెప్పబడుతోంది. ఆ కాన్సెప్ట్స్ మనకి ముందు చాప్టర్స్ లో ఇంకా వస్తుందమ్మా. దాంట్లో డీటెయిల్డ్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ భగవాన్ ఈ యొక్క అంశాల గురించి చర్చించేటప్పుడు మనం అందరం కూడా అనుకునేటువంటిది భగవాన్ అనేటువంటి రూపాన్ని మనం అనుకుంటున్నాము. 6 ఆప్యులెన్సెస్ అని అంటాము. అవన్నీ ఉన్నటువంటి భగవంతుడు, భగవత్ స్వరూపము అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ 6 ఆప్యులెన్సెస్ ఏమిటి అనేటువంటిది చర్చనీయాంశం కానిటువంటి అంశము, చాలా చక్కటి అంశం. అది 6 ఆప్యులెన్సెస్ అనేటువంటి దాని గురించి మనందరం కూడా జీవితంలో ఎవరికైతే ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపం గురించి తలుచుకుంటామో, ఆ యొక్క సచ్చిదానంద రూపమైనటువంటి ఐశ్వర్యము, పరాక్రమము, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 భాగములు ఉన్నటువంటి వ్యక్తి ఆ భగవంతుడు. అవే 6 ఆప్యులెన్సెస్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే ఎవరికైతే అమితమైనటువంటి ఐశ్వర్యం, అమితమైన పరాక్రమం, అమితమైన కీర్తి, అమితమైన శ్రీ, అమితమైన జ్ఞానం, అమితమైన వైరాగ్యం, అది భగవంతుడు. అయితే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. శాస్త్రి హరే గారు, కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ, ప్రభుపాదుల వాళ్ళు రాసిన భగవద్గీతలో ఎక్కడైనా శ్రీకృష్ణ పరమాత్మని ఒక్క చోటైనా ఉందా చూడండి, ఒకసారి నాకు చూసి చెప్పండి మాతాజీ. ప్రభుపాదుల వాళ్ళు రాసిన భగవద్గీతలో ఎక్కడ ఒక్క చోటైనా శ్రీకృష్ణ పరమాత్మని రాసి ఉందా? హరే కృష్ణ. ఛార్జింగ్ ఆఫ్ ಮಾಡಿ అంటేనా శాస్త్రి గారు, భగవద్గీతను మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఇతర వాగ్గేయకారుల గురించి కూడా చెప్పుకుంటున్నాము. చెప్పుకుంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి అంశాన్ని మనం లేవనెత్తడం జరిగింది. ఇక్కడ ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనం లేవనెత్తలేదు. కాబట్టి ఈ అంశంలో కృష్ణ పరమాత్ముడు అనేటువంటి మాట భక్తి తత్వంతో అన్నటువంటి మాట. ప్రభుపాదుల వారి, మనము గీతని అధ్యయనం చేస్తున్నాము మీద భక్తితో చెప్పుకుంటున్నాం. ప్రభుపాదుల వారి పుస్తకాన్ని గ్రహించి మనం చెప్పుకుంటున్నటువంటి శ్లోకాల విచారణ వేరు. ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి అంశం మన భావము, మన భక్తితో మనం చెప్పుకుంటున్నటువంటి మాట. ఆ మాటకి మనము ఆ పరమాత్మ స్వరూపము, దివ్య విగ్రహము, మాయావాదము అనేటువంటి తత్వాలు పక్కన పెట్టి కేవలము కృష్ణ పరమాత్ముని గురించి ఆలోచించాలనేటువంటి తెలుగు నానుడితో చెప్పినటువంటి మాట. అంతే తప్ప దానికి వేరే అర్థాలు గాని పరమార్థాలు గాని భక్తులు ఎవరూ కూడా తీయవలసినటువంటి అవసరం లేదని నా యొక్క చిన్న విజ్ఞప్తి. కృష్ణ పరమాత్మ నానుడిలో వాడేటువంటి మాతాజీ అట్లయితే ఏం పలకాలి మాతాజీ? అమ్మా, మనం భక్తితో, ఆర్తితో పలికిన ఏ పలుకుకైనా భగవంతుడు పలుకుతాడు. ఈ పేరు ఆ పేరని కాదు. కృష్ణ, ముకుంద, గోవింద, శ్రీహరి, ఏ పలుకు పలికినా భగవంతుడు పలుకుతాడు. కానీ పలికే పలుకులో ఆర్ద్రత ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశుద్ధమైన భక్తి ఉండాలి. అది నిష్కామ కర్మ చేస్తూ, నిష్కామ కర్మ అంటే ఏంటంటే, ఎస్ ప్రణవ్,
మాతాజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా మాతాజీ. హరే కృష్ణ అమ్మా. వన్ మాతాజీ. ఆఫ్టర్ అనదర్ ప్లీజ్. మాతాజీ ఎస్ స్వర్ణలత గారు. మాతాజీ మాతాజీ మీరు చెప్పిన ముఖ్యమైన శ్లోకాలు అన్నారు కదా, అవి ఒకసారి మా చేత పలికిపిస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఆ నెంబర్ ఒకసారి చెప్తారా మాతాజీ? ఆ నెంబర్లు ఒకసారి చెప్తారా మాతాజీ? ఇప్పుడు ఆ నెంబర్లు చెప్పి మా చేత ఒకసారి అనిపియండి మేడం. ఇప్పుడు పలుకుతారా? ఇప్పుడు చెప్తారా? పలుకుతామండి. ఓకే హరే కృష్ణ తప్పకుండా. I'll just mute all. అవి డిస్ప్లే. Yes. It will be displayed, Amma. It will be displayed. మాతాజీ లలిత గారు. మాతాజీ నాకు భగవద్గీత క్లాస్ కి టైం అయింది మాతాజీ. కెన్ ఐ లీవ్? Yes, Pranav, you can leave. నమస్కారం మాతాజీ. నమస్తే. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అవి దేంట్లో చదువుకోవాలండి? పీడిఎఫ్ ఏమైనా పెడతారా, లింక్ ఏమైనా పెడతారా? భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అమ్మా, అర్జున విషాద యోగము. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ నేను షేర్ చేయడం జరుగుతుంది, కానీ మీకు ఒరిజినల్ భగవద్గీత పుస్తకంలో అది అధ్యయనం చేయడానికి ఉంటుంది. యు హావ్ గాట్ ఎ షార్ట్ బుక్ ఆఫ్ భగవద్గీత విత్ యూ, or shall I share the English version of Bhagavad Gita? Yes madam, I have madam. You have na? Yes, in that first chapter. Okay madam, what is the difference between Atma and Paramatma? Atma is the thing, the soul which is there in our body. Paramatma is the God. Now the thing is, ee శాస్త్రమే మనం రేపు చెప్పుకోబోతున్నాం. Just wait for the second chapter. Okay ma'am. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శర్మ గారు నమస్తే. శర్మ గారు నమస్తే మాతాజీ. అందరికి బాగా చెప్పారు క్లాసు. ఇందువల్ల నేను ఒక భక్తులందరికీ చెప్పేది ఏంటంటే, మనము ప్రశ్న వేసేటప్పుడు చక్కగా వినయంతో పరిప్రశ్న కింద ఉండాలి. కృష్ణ చైతన్యంతో, అదే నిజమైన కృష్ణ చైతన్యము. మనం ఇప్పుడు మాతాజీ మనకి గురు సమానులు. ఆవిడ చెప్పేది మనం చక్కగా విని ఒక ఆర్తితో ఆర్ద్రతతో అడగాలి ప్రశ్నలు. చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కానీ దాన్ని ఛాలెంజ్ గా చేయకూడదు. అది సరైన కృష్ణ చైతన్యం అనిపించుకోదు అని మనవి చేసుకుంటున్నాను భక్తులందరికీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. అదే సత్వగుణం శర్మ గారు. మనము స్థిరంగా ఉండాలి, స్థిరత్వంతో ఉండాలి. ఇప్పుడు మాతాజీ స్వర్ణలత గారు అడిగినట్టు శ్లోకాలు పెడుతున్నా నేను. ఐ థింక్ విల్ గో ఫర్ దిస్ శ్లోకం. I agree with you, Sharma garu. నమస్తే అండి మాతాజీ. ఒక్క సెకండ్. నమస్తే అమ్మా. మీరు పీడిఎఫ్ షేర్ చేస్తున్నారు. ఆ పీడిఎఫ్ విల్ హ్యావ్ పీడిఎఫ్ లో ఇవన్నీ ఉంటాయి కదండి, ఈ స్లైడ్స్ అన్ని ఉంటాయండి, పవర్ పాయింట్ స్లైడ్స్ అన్ని. థ్యాంక్స్ అండి. It will be there. PowerPoint and additional slides also I am uploading them. Oh, thank you so much andy. The additional shlokas which you have to do along with some components of songs which will give you a lot of solace while singing and trying to think of Krishna. Oh, thank you so much andy. Yes, that is very important. Here the devotion is very important rather than the substance. You have to have lot of devotion, dedication, and that is more important. అదే ధారణ, ధ్యానము. ఈ రెండింటి గురించి మనం అధ్యయనం చేయగలిగితేనే జీవితానికి పరమావధి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. అనుజ మాతాజీ. Madam, thank you very much for your valuable words, and we are very happy to share. We are happy to listen to this Bhagavad Gita. Mataji, and I am really humbled and pleased to listen to your words. It's all Krishna's grace. We are all working for Krishna, and it's all Krishna's very lucky. word. I am very lucky to join group. Yeah, Mataji. Hare Krishna. Now I shall start this slokam. హరే కృష్ణ మాతాజీ. గిరిజా గారు చెప్పండి. నా పేరు గిరిజా వర్ధిని. అంటే మాకు డౌట్స్ ఏం లేవు, బట్ మా అమ్మమ్మ గారు చెప్దాం అనుకుంటున్నారు. అమ్మా చాలా బాగా చెప్తున్నావు. శతకోటి నమస్కారాలు మాతాజీ. నమస్తే మాతాజీ. అలాంటి తెలియని వాళ్ళకి ఇలాంటివన్నీ బోధపరిస్తే చాలా మంచిదమ్మా. ఈ నోటి వాక్యం ఇంత ఉంటుంది, అలాగే చెప్పాలి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వినపడట్లేదు నాకు గిరిజా గారు. గిరిజా మాతాజీ,
సారీ మా సిగ్నల్. మీరు బాగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నానండి. చాలా బాగా చెప్తున్నావమ్మా. మా లాంటి వాళ్ళకి అందరికి కన్నులు వింపుగా ఉంది, చెవులు వింపుగా అందుకనే అలాగే చెప్పాలమ్మా. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. భావంలో బాహ్యంలో కూడా గోవింద అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క మాటని స్మరించటం, తర్క వితర్కాలకి లోను కాకుండా, కోపతాపాలకి తావివ్వకుండా, స్థిత ప్రజ్ఞతతో ఉండటం, సమదర్శిగా ఉండటమే ఈ గీత యొక్క సారం. అందరూ కూడా ఈ యొక్క కృష్ణ మార్గాన్ని పాటిస్తూ కృష్ణ చైతన్యం పొంది ఎప్పుడూ నిత్యం మనం ఏ పని చేస్తున్నా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ యొక్క నామాన్ని మాత్రం మరువకండి, విడువకండి. అదొక్కటే. హరే కృష్ణ దృశ్య. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దృశ్య మాతాజీ. ఒక్కసారి ఈ గ్రూప్ సభ్యులందరితో మాట్లాడాలనుకొని ఎంటర్ అయ్యాను మాతాజీ, క్షమించండి. చెప్పండి అమ్మా. మిత్రులారా, మనకి ఇవి మేడం దొరకడం చాలా అదృష్టం. ఇంకో గ్రూప్ అసలు ఇంకా మీరు ఏది విన్నా గానీ వినలేకపోతే వినాలని వింటున్నాను. శ్లోకాలు చాలా చక్కగా చెప్తారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు దాంట్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ వినాలనిపించి వింటున్నాను. అసలు ఎక్స్ప్లెనేషన్ కి, ఆ వాయిస్ కి అంటే నేను తనని మీద గొప్పగా చెప్పడానికి కాదు కానీ మనకు దొరికిన అదృష్టం అనుకొని దాన్ని డిస్టర్బ్ చేయకుండా చక్కగా విని శ్రద్ధగా నేర్చుకోండి అందరూ. చాలా బాగా, అసలు నాకైతే అసలు ఎంత తృప్తిగా ఉందో. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. సోనలత మాతాజీ, మీరు శ్లోకాలు అన్నారు, 1-2 శ్లోకాలు ఇప్పుడు చదువుదామా? హరే కృష్ణ. నమస్తే మాతాజీ. సరే మేడం. తనుజ మాతాజీ. నమస్తే మాతాజీ. చాలా చెప్పారు మేడం. వినపడట్లేదు తల్లి, వినపడట్లేదు. చాలా బాగా చెప్పారు మాతాజీ, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ధన్యవాదాలు మాతాజీ. రేపు క్లాస్ కి తప్పకుండా రండి, చక్కగా నేర్చుకోండి. పాటలు కూడా చాలా తప్పకుండా వస్తాం మాతాజీ. బాగా పాడారు. నమస్తే మాతాజీ. నమస్తే హేమావతి మాతాజీ. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే మాతాజీ. నమస్తే జగకుమార్ గారు. సందేహాలు ఏమన్నా ఉన్నాయా? థ్యాంక్ యూ అండి. ఇవాళ మేము ఫ్యామిలీతో సహా అందరము విన్నాము, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి నుంచి ఖచ్చితంగా. ఇంట్రెస్టింగ్ జగకుమార్ గారు. నమస్తే మాతాజీ. ఓకే, తప్పకుండా మేడం, రోజు మేము తప్పకుండా అందరము ఫ్యామిలీతో సహా వింటాం. భక్తులందరికీ కూడా జగకుమార్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, నాది ఒకటే విజ్ఞప్తి భక్తులందరికీ. ఈవెన్ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ లైవ్లీహుడ్స్, బట్ ద థింగ్ ఇస్ వి ఆర్ ట్రైంగ్ టు స్పెండ్ 1 hour or 2 hours ఫర్ ద పర్పస్ ఆఫ్ కృష్ణ. మన జీవితంలో ఒక అమూల్యమైనటువంటి సమయం ఇది. సాయం సమయంలో మనందరం కలుసుకుని దేవుడి గురించి ఒక 18 రోజులు ఒక పారాయణ కింద చేస్తున్నాం. ఇది ఒక నిబద్ధతతో అందరం కూడా చేస్తే భగవంతుడు ఆశీస్సులు అందరి కుటుంబాలకి అందరూ చక్కగా శుభాశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. లహరి మాతాజీ. చందన. హలో. ఎస్. హరే కృష్ణ. చందన మ్యామ్, నేను తన మదర్ ని. ఓకే. She is 4 years old and she want to sing. Say slokas. Yes, let her sing. Once, ma'am. Yeah. Chappu. Damashete kushete chamaveta yosata mamanta pandasha kimma kota sanjaya. Oh, first day. Hari Bol. Yudam Duryodhana sada achaya mupasangangya rajavacham bhavin pachatam pandupatana achaya manshamu yudam Lupapatana Tavashishana Dimata. Hello. Hari Bol. Hari Bol.
చందన హరే కృష్ణ, చాలా బాగా చెప్పావు తల్లి. 3 శ్లోకాలు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. హలో హరే అమ్మ హరే కృష్ణ మాతాజీ. నమస్తే అమ్మ. ఇంకా శ్లోకాలు నేర్పించాలంటే ఏం చేయాలో తర్వాత నాకు పేజ్ చేయండి మ్యామ్, మీరు పోస్ట్ చేయండి. You send a WhatsApp to me, Amma, your number, because I have got some 400 or 500 numbers. మీరు separate WhatsApp చేయండి నాకు. ఓకే 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 separate. అలాగే మ్యామ్ అలాగే. ఓకే యా ఓకే 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 థ్యాంక్ యూ. My name is Dr. K. Bhavani. Okay. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ రోజు చాప్టర్ లో అర్జున విషాద యోగంలో సందేహాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? శ్లోకాలు ఒకటి స్వర్ణలత గారు అడిగారు. వీక్షిత ఓకే చెప్పమ్మా. శ్లోకాలు చెప్పనా? ఏ శ్లోకాలమ్మా? చెప్తాను. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధి జనార్దనం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. హరే కృష్ణ హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అమ్మా హ్యాండ్స్ రేస్ చేసిన వారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చమ్మా, నేను పర్మిట్ చేశాను. హరే బోల్. రంగనాథ్ గారు హరే కృష్ణ. రంగనాథ్ గారు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆతిష్ హరే కృష్ణ ప్రభు. మాతాజీ నేను శ్లోకం చెప్పాలనుకున్నాను. ఎస్ చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చవ కిం కుర్వత సంజయ. హరే కృష్ణ హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు. వెరీ గుడ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ ఉన్నారా ఇప్పుడు లైవ్ లో ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిఖితా మాతాజీ చెప్పండి అమ్మా. ఈ రికార్డింగ్ ఐ కెన్ సీ రికార్డింగ్ ఆన్ ద టాప్. మీరు ఇవాళ చెప్పింది ఈ రికార్డింగ్ దొరికే ఛాన్స్ ఉందా మాతాజీ? ఉంటుందమ్మా. ఈమెయిల్లో పంపించగలుగుతారా? ఎలా ఆన్లైన్ పోస్ట్ చేస్తారా లేకపోతే ఈమెయిల్లోనా? ఈ రికార్డింగ్ కావాలి. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే మాతాజీ. ఐ సెండ్ ద లింక్. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తనుజ మాతాజీ. తనుజ మాతాజీ. Hare Krishna, Hari Bol. Madam, please send those slokas whatever present in that group, madam, so that we can have a look. Definitely I'll post them, Tanuja. Definitely I'll do. Awesome session, ma'am. Hare Krishna, Hari Bol. Send the link of the recording session, Mataji. Hare Krishna. I'm not able to understand amma. నాకు వినపడట్లేదు. క్లియర్ గా చెప్పండి కొంచెం గట్టిగా. Hare Krishna, Hari Bol. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ ఉన్నారా? శ్లోకాలు అడిగినట్టున్నారు. వాట్సాప్ లో మాతాజీ భగవద్గీత మాతాజీ can we leave the group, madam? హరే కృష్ణ. తెలుగులో భగవద్గీత పంపిస్తారా?
భగవద్గీత పంపించాలా? ఆ? 18 రోజులు అయిన తర్వాత పంపిస్తా. మీకు షేర్ చేస్తా, శ్లోకాలు షేర్ చేస్తానమ్మా తప్పకుండా. నమస్తే మాతాజీ. నమస్తే. హలో మాతాజీ. అమ్మా చెప్పండి అమ్మా. మాతాజీ నా పేరు బాబన్న. చెప్పండి. నేను శ్లోకాలు చెప్పాలనుకుంటున్నాను భగవద్గీతలోగా. చెప్పండి అమ్మా. ఓం శ్రీ పరమాత్మనే నమః. షష్ఠోధ్యాయ. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసీ చ యోగి చ న నిరగ్రిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన ఆరురుక్షోన్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ సమకారణముచ్యతే యదా హి నేంద్రియాదేషు న కర్మస్వరుజజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్య దోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హత్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్చుచ్యతే యోగి సమలోష్టోష్ణ కాంచనః. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. చాలా బాగా చెప్పారమ్మా. నమస్తే మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. అవన్న ఎక్కడి నుంచి మీరు ప్రభు? మాతాజీ నేను కొడుమూరు నుంచి. మాతాజీ కర్నూలు నుంచి. ఓకే. హరే కృష్ణ. హరి బోల్. నమస్తే మాతాజీ. అయితే కొడుమూరు నేటివ్. ఓకే. నేటివ్ కొడుమూరు. మాతాజీ. హరే కృష్ణ. శివప్రసాద్ గారు. మాతాజీ. శివప్రసాద్ గారు చెప్పండి ప్రభు. కొంచెం క్లాస్ కొంచెం ఫాస్ట్ గా అయినట్టు అనిపించింది మాతాజీ ఈ రోజు. కొంచెం అంటే ఒక 1 అవరే మనకున్న టైము కవర్ చేయాల్సింది 46 శ్లోకాలు ఇంట్రడక్షన్. రేపటి నుంచి ఇంకా స్లో చేస్తాను. కొంచెం టైం స్పేర్ చేయగలరో లేదో అందరూ, అందుకని మనం అలా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే 1 అవర్ కదా, 7 to 8 అన్నారు కదా. కొంతమంది అదే పనులు పెట్టుకుని 8ంటికి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అందుకని ఎందుకంటే రాకపోతే జనరల్ గా క్లాస్ తీసుకుంటే ఒక 2 అవర్స్ ఉంటుంది నాకు. 2 అవర్స్. బట్ వీల్ స్ప్రెడ్ ఇట్ అవుట్ ఫ్రమ్ టుమారో. అందరూ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీల్ స్ప్రెడ్ అవుట్. స్లోగానే చెప్తాం. తప్పకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దీక్షిత. హరే కృష్ణ. అమ్మా వేరే ఎవరన్నా ఇక్కడ మాట్లాడేది ఉందా మాతాజీ? అమ్మా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ప్లీజ్. నమస్తే మాతాజీ. నేను హేమ. yes. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు కదా మాతాజీ? అవును. దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తారా? యూట్యూబ్ లో పెడతాం. యూట్యూబ్ లోనా? సరే మాతాజీ, ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభు. Okay, Hare Krishna. I have to write homework which my school teacher told me to write. Okay. Can I leave? హరే కృష్ణ. భక్తులందరికీ ఒక రిక్వెస్ట్. రేపు మనము తిరిగి 6 గంటలకి కలవడం జరుగుతుంది. ఈ లోపల ఈ యొక్క అర్జున విషాద యోగంలోని ఆ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు ఈ చాప్టర్ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ బట్టి మీరు అవగాహన చేసుకోవచ్చు. మున్నవి ఈ 5 సంబంధించిన పాయింట్స్
కరుణ, సుఖం లేకపోవడం, పాపము, కుటుంబ సంప్రదాయాలు, అనిస్థితి. వీటికి బాధపడి అర్జునుడు ఈ యొక్క మహాభారత సంగ్రామాన్ని తీసుకోవడానికి కానీ చేయడానికి కానీ ఆయన ముందుకి వెళ్ళడానికి సంశయించారు. ఆ యొక్క సంశయానికి నివృత్తి కృష్ణుడు తదితర యోగాలలో చాప్టర్స్ లో ఆయనకి జ్ఞానాన్ని, కర్మ గురించి, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి జ్ఞానాన్ని బోధించిన తర్వాత చివరికి అర్జునుడు, అవును ప్రభు, నీ యొక్క విరాట్ స్వరూపం నాకు తెలుసు, ఈరోజు గ్రహించగలిగాను, ఈ యుద్ధం చేయడానికి నేను సంసిద్ధుడనవుతున్నాను అని ఈ త్రిగుణాల గురించి, గుణత్రయ విభాగ యోగము, ఈ క్షేత్రజ్ఞ యోగము వీటిల్లో గ్రహించిన తర్వాత తుట్టతుదకు అర్జునుడు ఈ యుద్ధం చేయడానికి అంగీకరించి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు కౌరవులని దునిమి ధర్మస్థాపనలో శ్రీకృష్ణుడికి చేయూతనిస్తారు. కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువానేతిర్ మతిర్మమ. అంటే ఎచట యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎచట మేటి విలుకాడైన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి తప్పక ఉంటాయి అనేటువంటి వాక్కులతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ముగించుకోవడానికి మంగళ శ్లోకంతో ముగిద్దాము. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మాట్లాడదలుచుకుంటే చెప్పవచ్చు. ఐ విల్ జస్ట్ ఇన్వైట్ దెమ్. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. మాజాజీ, మాతాజీ రేపు 7 కే కదా మేడం క్లాస్? మేడం రేపు 7 కే కదా క్లాస్? 7 మేడం, 7 బికాజ్ మేము ఎంప్లాయీస్. Actually, I am working. Okay, madam. Okay, madam. Thank you very much for your pleasant words. No. Tanuja Mataji, we will be meeting at 7 sharp. Madam? 6:45 we will be starting the bhajan. 7 o'clock we will be Okay, ma'am. starting. Okay, thank you. Okay? Okay. Hare Krishna Mataji. Okay, ma'am. Thank you so much. Thank you so much. Thank you so much, Tanuja. మాతాజీ యూట్యూబ్ లో ఏమని సెర్చ్ చేయాలి? నేను వాట్సాప్ లో పంపిస్తానమ్మా. సరే మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంకా ఎవరైనా భక్తులు మాట్లాడేది ఉందా? ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఓకే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరం కూడా రేపు సాయంత్రం 7 గంటలకి భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞంలో పాలు పంచుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే 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 కృష్ణ మాతాజీ.
Hare Krishna, Hari Bol. Hari Bol, Hare Krishna, Hari Bol. माताजी ఇప్పుడు నేను క్లాస్ లీవ్ చేయొచ్చా? Yes, Mataji. Yes, Prabhu. बोला कोई कुछ करते आगे जाएगा అయిపోలేరు హలో